ఫస్ట్లీ థ్యాంక్స్ టు టెలికామ్ యానిమేషన్ ఫిలిమ్స్. ఎందుకంటే వాళ్ళు బ్లూ బాక్స్ని ఎంత బెస్ట్ వేలో ప్రజెంట్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. ఐ మీన్ ఖచ్చితంగా కొన్ని బ్లండర్స్ ఉంటాయేమో భయపడ్డా, బట్ ఎవ్రీ ఎపిసోడ్ వర్త్ వాచ్ వర్త్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు టెలికామ్ యానిమేషన్ ఫిలిమ్స్. అండ్ ఎస్, సో బ్లూ బాక్స్ సీజన్ 1 అయితే ఎండ్ అయిపోయిందనమాట. అండ్ దాంతో ఈరోజు మనం దాని యొక్క ఫుల్ సీజన్ రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. అండ్ అంతేకాకుండా సీజన్ 2 అనౌన్స్మెంట్ అయింది దాని గురించి కూడా. బట్ బిఫోర్ దట్ సీజన్ 1 డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, సో సీజన్ 1 చూసుకుంటే టోటల్ 25 ఎపిసోడ్స్ తోటి అయితే ఎండ్ అయిపోయిందనమాట. అండ్ ఇది October 3rd రిలీజ్ అయింది. 2 days బ్యాక్ అయితే ఎండ్ అయిపోయింది. యాజ్ ఎ సెడ్ 25 ఎపిసోడ్స్. సో ఫుల్ సీజన్ మంచి ఫుల్ మీల్స్ ఇస్తుంది, చూసేయండి. అండ్ ఇది చూసుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే, దట్ మీన్స్ నెట్ఫ్లిక్స్లోనే అవైలబుల్లో ఉంటుంది. చూడాలనుకుంటే వెళ్ళి అక్కడి నుంచే చూసేయండి. అది తప్ప పెద్ద ఆప్షన్ అయితే లేదు మనకి ఇంకా. సో అవి డీటెయిల్స్, అంతకంటే ఏం లేవు. సో బై ద వే సీజన్ 2 గురించి కూడా చెప్పేస్తా, తర్వాత రివ్యూ ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో సీజన్ 2 చూసుకుంటే వాళ్ళు అఫీషియల్గానే అనౌన్స్ చేసేసారు. ఎస్, బట్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుంది ఏంటనేది చెప్పలేదు, కానీ సీజన్ 1 ఎండ్ అయిన వెంటనే సీజన్ 2 తీసుకొని రాబోతున్నాం అని అయితే చెప్పారనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సీజన్ 2. చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నాయి ఎలా ఉండబోతుందని. ఎందుకంటే సీజన్ 2లో బెస్ట్ స్టఫ్ ఉండబోతుంది. సీజన్ 1 కంటే ఇంకా బాగుంటుంది సీజన్ 2లో కొన్ని మూమెంట్స్. సో వాటి కోసం చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నా. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు సీజన్ 1 నాకు ఎలా అనిపించిందని నన్ను అడిగితే 10/10 ఈజీగా ఇచ్చవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, అంత బాగుంది. ఎందుకంటే ఫస్ట్లీ నేను చెప్పినట్టుగానే స్టూడియో దీనికోసం ప్రాణం పెట్టేశారని చెప్పుకోవచ్చు. ఆ వర్క్ దాని మీద పనిచేసిన ప్రతి ఒక్కడు. ఎందుకంటే లిటరల్లీ కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి భయ్యా, ఎంత డీటెయిలింగ్ ఉంటుందంటే ఆ డీటెయిలింగ్కి యానిమేషన్ చేయరేమో అనుకుంటాం, బట్ ఆ డీటెయిలింగ్లో కూడా వాళ్ళు యానిమేషన్ చేశారు. అవి చూసిన తర్వాత బ్లూ బాక్స్ మీద వాళ్ళకి ఎంత లవ్ ఉందో నాకైతే క్లియర్ కట్గా కనిపించింది. సో ఓవరాల్గా యానిమేషన్ వైజ్కి వస్తే మాత్రం దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎందుకంటే 25 ఎపిసోడ్స్, అది కూడా రామ్ కామ్ కాబట్టి దీంట్లో మరీ హెవీగా వీళ్ళు యానిమేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ కొన్ని బెస్ట్ మూమెంట్స్ని బెస్ట్ యానిమేషన్ తోటి చూపిస్తే బాగుంటుంది. అండ్ యాజ్ ఎ సెడ్, అందుకే వాళ్ళు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నా కానీ వాటిని యానిమేట్ చేసి మనకి ప్రజెంట్ చేశారనమాట. అండ్ ఇదేదో ఒక్క ఎపిసోడ్లోనే కాదు, మినిమం ఒక 5-6 ఎపిసోడ్లలో ఇలాంటి ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ అవి చూసిన ప్రతిసారి గూజ్ బంప్స్ వస్తాయి, వాళ్ళు అంత బాగా యానిమేట్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద సీజన్ కూడా మంచి యానిమేషనే. మీకు ఎక్కడ కూడా ఏదో నడిచే సీన్స్లో కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ మూమెంట్స్ కావచ్చు, అలా ఏదో వదిలేసి సింపుల్గా పెట్టేలేదు, అన్నీ యానిమేట్ చేశారు. అండ్ నేనైతే అవి చూసినప్పుడే ఫిక్స్ అయిపోయాను అనమాట. స్టూడియో చాలా కేర్ తీసుకుంది బ్లూ బాక్స్ మీద. అందుకే వాళ్ళు ఏదో చేయాలన్నట్టు చేయకుండా చాలా బాగా చేశారు. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే కొన్ని యానిమేస్కి అలా వదిలేశారు ఈ మధ్య, బట్ ఇది మాత్రం అక్కడ కొంచెం హ్యాపీ ఆ స్టూడియో వాళ్ళు దీన్ని తీసుకున్నందుకు. ఇక తర్వాత ఆర్ట్ స్టైల్ కలరింగ్ విషయానికి వెళ్ళిపోతే, నాకు టు బి హానెస్ట్ ఆర్ట్ స్టైల్ విషయానికి వెళ్ళిపోతే మాగా కంటే యానిమేలోనే బెటర్ అనిపించింది. యాజ్ ఎ సెడ్ డీటెయిల్స్ చాలా హెవీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము యానిమేలో చూసుకుంటే ఆర్ట్ స్టైల్ని ఇంకొంచెం బెటర్గా చేశారు కంపేర్ టు మాంగాలో ఫేసెస్ కొంచెం చిన్నగా ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ చూసుకుంటే ఆ ఫేసెస్ కొంచెం బిగ్గా చేశారు. అండ్ అదైతే నాకు చాలా బెటర్ అనిపించింది. అండ్ ఐ లవ్ ద ఆర్ట్ స్టైల్. ఇక కలరింగ్ విషయానికి వెళ్ళిపోతే చెప్పాను, కలరింగ్ అయితే తోపుపోయా. అసలు ఆ డీటెయిలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ డ్రాయింగ్ డీటెయిల్స్తో పాటు ఆ కలరింగ్ డీటెయిల్స్ తోపు ఉంటాయి కొన్ని షార్ట్స్లో. సో ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే వాళ్ళు ఎటువంటి మిస్టేక్ చేయలేదు, చించేశారు. ఇక తర్వాత మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే ది బెస్ట్ పార్ట్ ఈ సిరీస్కే. ఎందుకంటే త్రూ ఆఫ్ ద ఎపిసోడ్లో మీకు మ్యూజిక్ ప్లే అయ్యే కొన్ని ఎపిసోడ్లు కూడా ఉన్నాయన్నమాట. సో మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం పెట్టేశాడు ఈ సిరీస్కి. ఎందుకంటే చాలా మంచి సూతింగ్ మ్యూజిక్ ఉండాలి, అది కూడా ఎక్కువసేపు ప్లే అవ్వాలి. అంటే చాలా సీన్స్లో మ్యూజిక్కే ఎలివేట్ చేసింది సీన్స్ని. సో ఐ లవ్డ్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఓపెనింగ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే దీనికి 2 ఓపెనింగ్స్ 2 ఎండింగ్స్ ఉన్నాయి. సో సెకండ్ ఓపెనింగ్ ఎండింగ్ 2 పర్లేదు, బాగానే ఉంటాయి, బట్ తోపు అని అయితే చెప్పను. బట్ ఫస్ట్ ఓపెనింగ్ సేమ్ బ్లూ అండ్ సెకండ్ ఎండింగ్ టీనేజ్ బ్లూ. ఎస్, ఓపెనింగ్ సేమ్ బ్లూ, ఎండింగ్ టీనేజ్ బ్లూ. 2 సాంగ్స్ తోపు, 2 విజువల్స్ తోపు. అసలు లిటరల్లీ ఆ సాంగ్స్ నేను ఇప్పటికి కూడా ప్లేలిస్ట్లో పెట్టి వింటున్నా అక్టోబర్ నుంచి. అంత బాగుంటాయి. సో 2 వినేయండి, మీకు కూడా నచ్చేస్తాయి. ఇక తర్వాత వాయిస్ యాక్టింగ్ గురించి చెప్పాలా, జపనీస్ వాళ్ళు యాజ్ యూజువల్ చించేశారు.
అండ్ ఇంగ్లీష్ గురించి నాకు తెలియదు, నేను చూడలేదు. బట్ తెలుగు అయితే లేదనమాట, తెలుగు డబ్బు. సో తెలుగు డబ్బు ఎక్స్పెక్ట్ చేయకండి కూడా. సో ఇక అంతే. సీజన్ 1 గురించి ఒక ముక్కలో చెప్పాలంటే 10/10 పర్ఫెక్ట్. వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ సరే బ్రో, ఇప్పుడు సీజన్ 1 ఎండ్ అయిపోయింది కదా, మాంగా చదవాలనుకుంటున్నా, సీజన్ 2 వచ్చే వరకు వెయిట్ చేయాలని అడిగితే మాత్రం మాంగా ఎక్కడి నుంచి చదవాలని అనుకోవచ్చు. సో అది చూసుకుంటే మీరు 81 నుంచి అయితే చదవండి. 80 వరకు అయితే ఎండ్ అయిపోయిందన్నమాట చాప్టర్స్. 81 నుంచి చదివితే మీకు అర్థమైపోతుంది తర్వాత ఏంటనేది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్